పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీలో భాగంగా ఉమ్మడి 10 జిల్లాలలో కోఆర్డినేటర్ నియమించడం జరిగింది. ఆ కోఆర్డినేటర్లో మన ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున జనసేన పార్టీ సీనియర్ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితులైనటువంటి శ్రీ దామోదర్ రెడ్డి అన్న గారిని మన ఉమ్మడి వరంగల్ జిల్లా మున్సిపల్ కోఆర్డినేటర్గా నియమిస్తూ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు నిర్ణయం తీసుకుంది. దామోదర్ రెడ్డి గారు ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జనగామ జిల్లాలోని జన సైనికులతోటి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మున్సిపల్ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి అని చెప్పేసి దాంట్లో భాగంగా ఈరోజు జనగామ జిల్లా జన సైనికులతోటి దామోదర్ రెడ్డి గారు ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వారి మాటల్లోనే మున్సిపల్ ఎన్నికల గురించి మన మీడియా సోదరులకి వివరిస్తారు. జనగామ జిల్లా మీడియా మిత్రులకు ఇక్కడికి విచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు మేము తెలంగాణలో కూడా జనసేన పార్టీ మున్సిపల్ ఎలక్షన్లో బరిలో ఉండబోతున్నాం. మరి జనసేన పార్టీ ఇక్కడ నాయకత్వం ఆది నుంచి జనసేన పార్టీ ఆరంభం నుంచి ఇక్కడ పనిచేస్తున్నటువంటి నాయకులతో ఈరోజు సుదీర్ఘంగా చర్చలు జరిపాం. ఇక్కడ సమస్యల మీద కూడా బలంగా ఒక మెడికల్ కాలేజ్ విషయం అయితేనేమి, మరి కరోనా టైంలో అయినా ప్రతి సమస్య మీద ఇక్కడ స్పందిస్తున్నటువంటి నాయకులు ఉన్నారు. వారు ఇచ్చిన సూచనల మేరకు ఇక్కడ స్థానికంగా కూడా మేము రాబోయే ఎలక్షన్లో నిలబడి ఇక్కడ సమస్యల మీద పోరాటం చేస్తాం. మరి ఇక్కడ ఎవరైతే బరిలో ఉంటారో వారిని ఇది జనగామ జిల్లా యొక్క ప్రజలను మేము జనసేన పార్టీ తరఫున కోరుతున్నది ఒకటే, తప్పకుండా భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా నిస్వార్థంగా రాజకీయాలు చేస్తున్నటువంటి నేత మనకు అందరికి తెలిసిందే. ఈరోజు జనసేన పార్టీ అక్కడ ఇక్కడ అని కాదు, భారతదేశంలో ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. మరి జనసేన పార్టీ ఇక్కడ రాబోయే ఎలక్షన్లో ప్రతి వీలైనంత వరకు మా శక్తి మేరకు మేము ఇక్కడ ఎన్ని వార్డులలో అనేది మేము 1-2 days లో మనకు ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మేము చర్చించుకొని చెప్తాము. ఇప్పటికైతే మాకు దాదాపు ఒక 10 వార్డులలో మాకు అభ్యర్థులు ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతాయి. ఇంకా చాలా మంది మాకు టచ్లో వచ్చారు, ఇతర పార్టీల నుంచి కూడా వస్తామని. మరి తప్పకుండా మేము పెద్ద ఎత్తున ఈ జనగామ జిల్లాలో మేము ఈ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున మేము ఎలక్షన్లో నిలబడిపోతున్నాం. మరి ముందు ఇంకా మీకు ఏమైనా విషయాలు ఉంటే మీడియా వారికి తెలియజేస్తామన్నా. మరి ఇక్కడ మా కార్యకర్తలు మాత్రం బలంగా పనిచేస్తున్నారు. మేము కూడా రేపు మాకు ఒక అవకాశం ఇస్తే మేము ఒకటే, ఇక్కడ ప్రజలను కోరేది ఒకటే అన్న, మీకు ఒక అవకాశం ఇస్తే తప్పకుండా వారి కోసం మేము బలంగా పనిచేయడానికి మా కౌన్సిలర్ కానీ వారు పనిచేస్తారని మీకు ఒక మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలన్నా.